హాయ్ అండి, అందరికీ నమస్కారం. విష్ణు పురాణం. హిరణ్యకశిపుడికి ఎందుకు కోపం వచ్చింది? అది ప్రహ్లాదుడి చరిత్ర 2. శ్రీ రమణి మనోహరుడు, సర్వలోక విఖ్యాత చరిత్రుడు, పద్మనేత్రుడు అయిన విష్ణుదేవుని భజించిన ధన్యుడను. నాకీ నీతులు గీతులు ఎందుకు అని చెప్పగానే హిరణ్యకశిపుడు ఆపరా కోపంతో పళ్ళు పటపట కొరికి నిప్పులు రువ్వే చూపుతో కొడుకును చూసి, దురాత్మ, వంశానికి ముప్పు తెచ్చే దుర్మార్గుడవైనావు. ధనుజ జాతికి మారకుడైన వానిని భజిస్తున్నావా? ఇంత ధైర్యం! నా ముందు నా పగవానిని పొగుడుతున్నావే. ఇక నిన్ను ప్రాణాలతో ఉంచేది లేదు, చంపవలసిందే. నువ్వు భజించే ఆ ధనుజవైరి నిన్ను ఎలా కాపాడుతాడో చూస్తాను అని తాళ్లతో కట్టి ఏనుగులచే పొడిపించి విషాన్నం పెట్టించి ఇలాగో ఏవేవో మరణ ప్రయోగాలు చేశాడు. వాటికి ప్రహ్లాదుడు మరింత తేజస్సుతో రాణించాడు, కానీ క్షీణించలేదు. హిరణ్యకశిపుడు కుక్కిన పేనులాగా నోరు మూసుకొని వింత వింతగా చూస్తూ కూర్చున్నాడు. ప్రహ్లాదుడు మళ్ళీ గురువు వద్దకు వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత హిరణ్యకశిపుడు కొడుకుని రప్పించి, ఏమి నీ బుద్ధి మారిందా లేదా? గురువు చెప్పినట్టు కులోచితమైన విద్య చదువుతున్నావా అని అడిగాడు. నాయనా, నా బుద్ధి ఆ విష్ణుదేవుని భజనకి అంకితమైపోయింది. లౌకికమైన కుల విద్యకి కట్టుపడదు. ఇదే నా నిర్ణయం అని ప్రహ్లాదుడు చెప్పగా హిరణ్యకశిపుడు మితిమీరిన కోపముతో చూసి, సరే, ఇక నిన్ను మరణ హోమంతో తుదముట్టించవలసిందే అని తన భటులను పిలిచి, వీడిని ఈడ్చుకుపోయి తాళ్లతో కట్టి సముద్రంలో పడద్రోసి పైన ఒక కొండ పడేసి చంపిరండి అని శాసించాడు. వారు ప్రహ్లాదుని తోడుకొని వెళ్ళి తాళ్లతో కట్టి సముద్రంలో పడద్రోసి పైన ఒక కొండ వేశారు. ప్రహ్లాదుడు చలించలేదు. శ్రీహరిని తన హృదయ పద్మములో ధ్యానముద్రతో ప్రతిష్ఠించి స్తుతిస్తూ హాయిగా ఉన్నాడు. గట్టున ఉన్న రాక్షస భటులు వింతగా చూస్తూ ఉండగా సముద్రం అలలతో పొంగి కొండను పక్కకు తొలగించి ప్రహ్లాదుని అల్లనల్లన గట్టుకు చేర్చింది. ఆ రాక్షసుల ఆశ్చర్యానికి అంతులేదు. సర్వశక్తి సంపన్నుడైన శ్రీహరి సంరక్షకుడై ఉన్న భక్తునకు కొండలు బండలు ప్రమాదకరము అవుతాయా? తరువాయి భాగం రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.